నేను మీ కాసిం. మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని విశ్లేషణ చూద్దాం. వెలుగు. ముస్తాబవుతున్న అయోధ్య. 22వ తేదీ మధ్యాహ్నం 12:20 ప్రాణ ప్రతిష్ఠ. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడి. టీటీడీ నుంచి 1,00,000 లడ్డులు. 5వ పేజీలోని వార్త ఇది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ను ప్రక్షాళన చేస్తాం రేవంత్ రెడ్డి. డిసెంబర్ నాటికి 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ, సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ. ఇది 3వ పేజీలోని వార్త ఇది. శుక్రవారం ఢిల్లీలోని రాజ్నాథ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి, అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి. ఇది 3వ పేజీలోని వార్త. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వినతి. ఇది 3వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ భవన్లో పట్నం వర్సెస్ పైలట్. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ సమీక్షలో ఇరు వర్గాల మధ్య లొల్లి. పట్నం మహేందర్ వల్లే ఓడానంటూ పైలట్ రోహిత్ రెడ్డిపై కుర్చీలు విసురుకున్న 2 వర్గాల నేతలు. సర్ది చెప్పిన హరీష్ రావు. ఇది 3వ పేజీలోని వార్త ఇది. పట్నం మహేందర్ వల్లే ఓడిపోయానని పైలట్ రోహిత్ రెడ్డి అంటున్నారు. డిఎస్సికి సర్కారు కసరత్తు. 11,000 పోస్టులు భర్తీ చేసే ఛాన్స్. డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ. గత నోటిఫికేషన్ కు మరికొన్ని పోస్టులు యాడ్. 2వ పేజీలోని వార్త ఇది. డిఎస్సి వేయడానికి కసరత్తు చేస్తుంది సర్కారు. 11,000 పోస్టులు వేయాలనుకుంటుంది. ఆరోగ్య శాఖల్లో భారీ రిక్రూట్మెంట్. 6,000 పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు. 2వ పేజీలోని వార్త. మమ్మల్ని 420 అంటారా, మీపై 840 చట్టం తేవాలే. కేటీఆర్, హరీష్ రావులపై జగ్గారెడ్డి ఫైర్. నిన్న జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని మీరు 420 కాలంటారా, మీ పైన 840 చట్టం తేవాలని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. మీ చీటింగ్లకు లెక్క లేదు, లెక్కలన్నీ తేల్చి మిమ్మల్ని లోపలేయాలే. రేవంత్ బాగా పనిచేస్తున్నారు, హామీలన్నీ అమలు చేస్తున్నారు, ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ సక్సెస్ అని వెల్లడి. నిన్న 3వ పేజీలోని వార్త ఇది. నిన్న ఆయన మీడియా సమావేశం పెట్టి బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. నిన్న ప్రజాపాలన దరఖాస్తు ఇయాలే ఆఖరు. 7 రోజుల్లో 1 కోటికి పైగా అప్లికేషన్లు. మహాలక్ష్మి పథకానికే ఎక్కువ మంది అప్లై. గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల మున్సిపల్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ప్రతి 4 నెలలకొకసారి అప్లికేషన్ల స్వీకరణ. ఈ రోజుకే ఆఖరిది. ఇవాళ 6వ తారీఖుతో కంప్లీట్. ప్రతి 4 నెలలకొకసారి మండల కేంద్రం అయితే మండల కేంద్రం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలో తీసుకుంటారట. గొర్రెల పంపిణీ స్కీమ్ లో బ్రోకర్ల దందా. ఇటీవల వెలుగులోకి రూపాయలు 2 కోట్ల అక్రమాలు. గచ్చిబౌలి పిఎస్ లో 4గురిపై కేసు నమోదు. పశు సంవర్ధక శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక. మాజీ మంత్రి తలసాని ఓఎల్డీ పైన అనుమానాలు. ఇది 4వ పేజీలో. అదొక ఫాల్తు స్కీమ్ అని యాదవ్ అన్నలే అంటున్నారు. గొర్రెల పేరు మీద ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 30,000 బ్యాంకులలో వేసుకొని సంవత్సరాల తరబడి దింపారు. కొందరికైతే గొర్రెలు ఇప్పిస్తామని నడి రోడ్డు మీద వదిలేసిపోయారు అధికారులు. ఆ స్కీమ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని యాదవ్ అన్నలు అంటారు. మళ్ళీ గొర్రెలు ఇప్పించేది రాజస్థాన్. అక్కడి వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి సూటబుల్ కాక అవి వాతావరణాన్ని తట్టుకోలేకనే చనిపోతున్నాయి. అప్పట్లో ఇది పెద్ద వార్త. కానీ ప్రభుత్వం బీఆర్ఎస్ది ఉందని దానిని కప్పిపుచ్చారు లోపలికి. మునుగోడులో బెల్ట్ షాపులు క్లోజ్. నియోజకవర్గంలో 2,000 దుకాన్లు బంద్. కాక ఉన్నప్పుడైతే మొత్తం రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు. నల్గొండ జిల్లాలో 2,000 బెల్ట్ షాపులు బంద్ అంట. ఎంతమంది ఆడబిడ్డల బతుకులు ఖరాబ్ అవుతుంది తాగడం వల్ల. పాపం వాళ్ళు పుస్తెల తాళ్ళలో. ఓవర్ స్పీడ్ కు 5గురు బలి. ఆటో బైక్ ను వేగంగా ఢీకొన్న డీసీఎం వ్యాన్. స్పాట్ లో 3, హాస్పిటల్లో 2 మృతి. మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన. డీసీఎం కు నిప్పంటించిన స్థానికులు, పోలీసులపై దాడికి యత్నం. రాత్రి దాకా కొనసాగిన ఆందోళనలో కిలోమీటర్ మేర నిలిచిన వెహికల్స్. 2వ పేజీలోని వార్త ఇది. తగలబడుతున్న డీసీఎం. ఓవర్ స్పీడే కారణం అంట. ఈనాడు పత్రిక చూద్దాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి, చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు వినతి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కు జ్ఞాపక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పక్కన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ 6వ పేజీలోని వార్త ఇది. సర్కారు భూములు అన్యక్రాంతంపై దర్యాప్తు. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద వివరాలతో
పోల్చి చూసి చర్యలు, ధరణి పోర్టల్లోని వివరాలు వెలికి తీస్తున్న ప్రభుత్వం. ధరణి అనేది దరిద్రం తెలంగాణ రాష్ట్రానికి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టుని రూపొందించబోతుంది భూమాత పేరు మీద. 6వ పేజీలోని వార్త. హైకోర్టు నూతన భవనానికి వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల భూమి కేటాయింపు సర్కారు ఉత్తర్వులు. ఈ నెలలోనే శంకుస్థాపనలకు అవకాశం. 6వ పేజీలోని వార్త ఇది. చెక్ డ్యాంల సంగతేంటో 2 విడతల్లో 879 మంజూరు, 393 నిర్మాణాలు పూర్తి, వివిధ దశల్లో మరికొన్ని రూపాయలు 267 కోట్ల బిల్లులు పెండింగ్. ఇది 6వ పేజీలోని వార్త. ముడుపుల ఆరోపణలు. దూసుకొచ్చిన మృత్యువు. ఆటో ఎక్కుతున్న ప్రయాణికులను వేగంగా ఢీకొట్టిన డీసీఎం. 5గురు దుర్మరణం. మృత్యుల్లో 2 బాలికలు, ఓ బాలుడు. మరో 2 పరిస్థితి విషమం. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ కూడలిలో ఘటన. ఆగ్రహంతో పోలీసులపై తిరగబడ్డ స్థానికులు, వాహనానికి నిప్పు. ఇది 6వ పేజీలోని వార్త. బెంగాల్ ఈడీ అధికారులపై దాడి. ఇది 13వ పేజీలోని వార్త ఇది. దాడిలో ధ్వంసమైన అధికారుల వాహనం. సోదాలకు వెళ్ళినప్పుడు తృణమూల్ నేత అనుచరుల దుశ్చర్య. మారణాయుధాలతో వెంటాడి వాహనాల ధ్వంసం. ప్రాణభయంతో పారిపోయిన అధికారులు. 13వ పేజీలోని వార్త ఇది. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో రూపాయలు 5 కోట్లు నగదు, 5 కేజీల బంగారం. మాజీ ఎమ్మెల్యే గారి ఇంట్లో అంట 5 కోట్ల నగదు, 5 కేజీల బంగారం. విదేశీ తుపాకులు 100కు పైగా. మద్యం బాటిళ్లు ఈడీ సోదాల్లో వెలుగులోకి. 13వ పేజీలోని వార్త అది. పేరుకే జెండా పాట, రైతులకు కన్నీటి ఊట. ఖమ్మం మార్కెట్కు రైతు గురువారం తీసుకొచ్చి మిర్చి బస్తాలు. ఖమ్మం మార్కెట్కు రైతులు గురువారం తీసుకొచ్చిన మిర్చి బస్తాలు. 6వ పేజీలోని వార్త ఇది. ఖమ్మం మార్కెట్లో మిర్చి వ్యాపారుల మాయాజాలం అంటూ 6వ పేజీలో వార్త ఇది. కల్వాల్ నుంచి గ్రామాల తరలింపు. మైసంపేట, రాంపూర్ నెల రోజుల్లో కడెం మండలం ధర్మాజిపేటకు 142 కుటుంబాలకు పునరావాసం. 6వ పేజీలోని వార్త. ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక, విడివిడిగా నా ఈసీ ప్రకటనతో గందరగోళంలో స్పష్టత కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. విడివిడిగా అయితే 2 కాంగ్రెస్కే. 6వ పేజీలోని వార్త. సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు, వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం. టీఎస్ఆర్టీసీ నిర్ణయం. మొన్నటిదాకా పత్రికల్లో జాతరకు ఛార్జీలు ఉంటాయన్నట్టు ప్రకటనలు వచ్చినాయి, కానీ ఫ్రీ అని అంటున్నారు ఇక్కడ. సాక్షి. భారత్ విజయ గర్జన. తొలి T20 మ్యాచ్ లో ఆసీస్ పై 9 వికెట్ల టీమిండియా ఘన విజయం. 13వ పేజీలోని వార్త ఇది. స్వల్ప లాభాలు ముగింపు అంటూ 13వ పేజీలోని వార్త ఇది. ఎన్నికల ఏడాది 2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలనేమో, ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాలలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వివరాలు 6వ పేజీలోని వార్త ఇది. ఈడీ అధికారులపై దాడి. ఇది 6వ పేజీలోని వార్త. రాజ్యసభకు స్వాతి మలివాల్. ఇది 6వ పేజీలోని వార్త. కొరియా ద్వీపంలో ఉద్రిక్తత. ఇది 6వ పేజీలోని వార్త. యూపీఎస్సీల టీఎస్పీఎస్సీ నియామకాల కమిషన్ను తీర్చిదిద్దేందుకు సహకరించండి. యూపీఎస్సీ చైర్మన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అంటూ ఇది 2వ పేజీలోని వార్త ఇది. ఢిల్లీలో గంటన్నర పాటు భేటీ. నియామకాలు, పరీక్షల నిర్వహణ, పారదర్శకాలపై చర్చ. రాజకీయ జోక్యం లేకుండా టీఎస్పీఎస్సీ పాలక మండలిని నియమిస్తామని వెల్లడి. రాష్ట్ర సర్కారుకు సహకరిస్తామన్న యూపీఎస్సీ చైర్మన్. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని హామీ. కేంద్ర మంత్రుల రాజ్నాథ్, నిర్మలా సీతారామన్లతోనూ రాష్ట్ర బృందం సమావేశం. రక్షణ శాఖ భూములను బదలాయించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి. ఇది 2వ పేజీలోని వార్త. హైదరాబాద్ కు ప్రత్యేక నిధులు ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి ఇక్కడ. కట్టుదిడ్డంగా టీఎస్పీఎస్సీ. ఇతర రాష్ట్రాల్లో అధ్యయన ప్రక్రియ వేగవంతం. కమిషన్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా యత్నాలు. 2వ పేజీలోని వార్త ఇది. తోక ముడిచిన సోమాలియా పై రేట్లు. వాణిజ్య నౌక
హైజాక్ యత్నానికి అడ్డుకున్న భారత్ నేవీ కమాండోలు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. ఎవరెవరికి ఏమి ఇద్దాం, నామినేట్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ ఎడతెగని చర్చ. సంక్రాంతి పండక్కి ముందా ఆ తర్వాత త్వరలోనే వస్తాయంటున్న ముఖ్యమంత్రి. తొలి దఫాల్లో 10 కార్పొరేషన్ల పోస్టులు ప్రకటించే ఛాన్స్. ఇది 3వ పేజీలోని వార్త. భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు 50. గోదావరి కావేరీ అనుసంధానంపై వచ్చే నెలల్లో సీఎంల భేటీ. ఆయా రాష్ట్రాలకు ప్రాథమిక సమాచారం పంపిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ. ఇది 5వ పేజీలోని వార్త. ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే గర్భిణి హత్య కేసుల్లో 4గురికి జీవిత ఖైదు. కూకట్పల్లి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. 2018 జనవరి 27న దారుణం. బొటానికల్ గార్డెన్ వద్ద గోనె సంచెల్లో మృతదేహం చాకచక్యంగా ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు. 5వ పేజీలోని వార్త. గర్భిణిని చంపుతారు దరిద్రులారా, మంచిగా అయింది. సచ్చిందాక అట్లా ఉంచాలి వీళ్ళకి. సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. ప్రజలకు లబ్ధి కలిగించే పథకాల రద్దుపై నిరసన కార్యక్రమాలు. టెలి కాన్ఫరెన్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. 3వ పేజీలోని వార్త ఇది. దూసుకొచ్చిన మృత్యువు. ఆటోను తప్పించబోయి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టిన డీసీఎం. అక్కడికక్కడే 5గురు దుర్మరణం, మరో 5గురి పరిస్థితి విషమం. 5వ పేజీలోని వార్త ఇది. న్యూస్ రీల్. దేశంలోనే ఉత్తమ స్టేషన్ గా రాజేంద్ర నగర్ పిఎస్. 2వ పేజీలోని వార్త ఇది. రామోజీ ఫిలిం సిటీలో రాజవంశీకుల భూములు. 3వ పేజీలోని వార్త ఇది. యుద్ధం కన్నా అనాథలు. ఇది 14వ పేజీలో. ఆ 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్కే విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం. 2వ పేజీలోని వార్త ఇది. నమస్తే తెలంగాణ. మధుమేహానికి శాశ్వత పరిష్కారం, క్లోమాన్ని పునరుద్ధరించే విధానం ఆవిష్కరణ. 7వ పేజీలోని వార్త ఇది. మధుమేహానికి శాశ్వత పరిష్కారం ఉందంట, అది 7వ పేజీలో ఉంది. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతా అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఇల్లిల్లు భగీరథ నీళ్లు. 3వ పేజీలోని వార్త. రాష్ట్రానికి 4 స్వేచ్ఛ పురస్కారాలు. ఇది 3వ పేజీలోని వార్త. ఉత్తమ ఠాణా రాజేంద్ర నగర్ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. పథకాల రద్దుపై రణం. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పెట్టుబడి సాయం ఏమాయే, ఏమిటి మోసం, 9 లోపే వేస్తామని మాట తప్పారేం నిరంజన్ రెడ్డి. హామీల సంగతి వదిలేసి మాపై నిందల రంజిత్ రెడ్డి. ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ మధుసూదనాచారి. కార్యదక్షత చూపాల్సిన సమయం ఇది. పోచారం. కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. కడియం శ్రీహరి. అధికార యావత్తుతోనే కాంగ్రెస్ హామీలు. సంవత్సరాలన్నర పాలనలో ఈ మంత్రులు ఎక్కువ మాట్లాడలే. మరి ఈ నమస్తే తెలంగాణ పత్రికలో ఎప్పుడు చూసినా అయ్యా కొడుకుల ఫోటోలే వచ్చేవి. ఇప్పుడన్నా కనీసం ప్రతిపక్షంలో ఉన్న ప్రతి లీడర్కి, ప్రతి ఎమ్మెల్యేకు తన కంఠం విప్పే స్వేచ్ఛ వచ్చింది. ప్రతిపక్షంలో ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు కూర్చుండబెట్టిరో అప్పుడు తన కంఠానికి స్వేచ్ఛ అనేది వచ్చింది ఎమ్మెల్యేలకు. ఇది నేనంటున్న మాటలు కాదు, రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలను